వెల్కమ్ టు కేఎన్టీవీ రైతే రాజు. నేను రాము పుప్పాల. ప్రస్తుతం మారుతున్న పొల్యూషన్ వల్ల జుట్టు రాలడం చాలామందికి సమస్యగా మారింది. అలాగే టూత్‌పేస్ట్‌ల వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఆయుర్వేద టూత్‌పేస్ట్‌లు ఆవు నుంచి ఎలా తయారు చేసుకోవాలి, ఏంటి అనేది మనతో మాట్లాడడానికి సేవ్ ఆర్గనైజేషన్ నుంచి సురేంద్రనాథ్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ప్రస్తుతం నగరాల్లో కావచ్చు, అర్బన్ ఏరియాలో, రూరల్ ఏరియాలో ప్రధాన సమస్య జుట్టు రాలడం. అవునండి. అంటే తక్కువ వయసులోనే పెళ్లి కాకుండానే జుట్టు రాలిపోవడం, బట్టతల రావడం, అవును. ఆ పొల్యూషన్ వల్ల అవ్వచ్చు, దీనివల్ల. దీనికి ఈ సమస్యకి పరిష్కారం ఏంటి సార్ అది? అవునండి. ఈ కాలంలో మనం చూస్తున్నాం టీనేజర్స్ కూడా బట్టతల రావడం, జుట్టు రాలిపోవడం అనేది ఒక సమస్య. చుండ్రు, అలాగే ఆడవాళ్ళలో జుట్టు పొడవు పెరగకపోవడం, దానికోసం అనేక ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. వీటికి కారణాలు చూస్తే అండి రకరకాల కారణాలు ఉన్నాయి. పొల్యూషన్ అనేది ఒక కారణము, స్ట్రెస్ లెవెల్స్ ఒక కారణం, పోషకాహార లోపం ఉంటుంది కదా, అది ఒక లోపము. అలాగే స్కిన్ పైన ఇచ్చే నూనెలు కావచ్చు, షాంపూలు కావచ్చు, వీటి ప్రభావం కొంత ఉంది. సో వీటన్నిటి వల్ల కూడా ఇది జరుగుతోంది. అయితే ఇందులో ప్రధాన సమస్యగా మనం కంట్రోల్ చేసుకోగలిగినవి కొన్ని ఉన్నాయి మనం వ్యక్తిగతంగా, మన లైఫ్ స్టైల్లో. సో అలా మనం తీసుకునే ఆహారం దగ్గర కొన్ని పోషకాలు ఉండే ఆహారం తీసుకుంటే దాని ద్వారా అది అందుతుంది. ఎందుకంటే జుట్టు అనేది బేసికల్గా అందులో ఉండే కెరాటిన్ అలాంటివి చూస్తే అది ప్రోటీన్ నేచర్. అంటే ప్రోటీన్ డెఫిషియన్సీ కూడా ఒక కారణం జుట్టు రాలిపోవడానికి కానీ, త్వరగా అలా రంగు నెరవడం కానీ, ఇలాంటి వాటికి. కాబట్టి ఆ పోషకాహారాలను తీసుకోవడం ఒకటి, పైకి రాసుకునే నూనెలు షాంపూల్ని మార్చుకోవడం వల్ల, వీటి వల్ల ఈ సమస్యని అధిగమించవచ్చు. అంటే ఇప్పుడు రసాయన షాంపూలు వాడడం వల్లే ఇలా జరుగుతుందా ఎక్కువ వల్ల? లేదంటే అంతే కనుక అండి. అంటే ఈ మధ్య కొన్ని నేను వీడియోస్ చూసానండి, మీరు కూడా చూసాను. అవును. గోమూత్రం ద్వారా లేదంటే కనుక ఆవు పేడ వల్ల కూడా కొన్ని షాంపూలు తయారు చేసుకొని మనం వాడడం వల్ల అవును. ఈ యొక్క ప్రాబ్లంని నిర్మూలించవచ్చు అని చెప్పి మీరు చెప్పారు. అవును. మీ అవును. ఆర్గనైజేషన్ సంస్థ కూడా చెప్పింది. అది అవును. ఎలా తయారు చేయాలండి? ఏంటి అసలు? చెప్తారండి. అయితే ఈ షాంపూలు ఇప్పుడు వాడుతున్నవి ఒకసారి పరిశీలన చేద్దాం. దాని తర్వాత మనం చేసుకోగలిగిన వాటి గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం. ఓకే సార్. ఈ షాంపూల్లో ఫోమింగ్ రావడానికి ఎస్ఎల్ఎస్ లాంటివి, సోడియం లారెల్ సల్ఫేట్ లాంటి పదార్థాలు ఉన్నాయి. ఇవి రసాయనాలు. ఇవి నురగని తెప్పిస్తాయి. అంటే మనం తల మీద వేసి రుద్దగానే నురగొస్తే శుభ్రపడిపోయింది అని అనుకుంటాం. అవునవును సార్. శుభ్రపడతాం ఒకటైతే, ఆ స్కిన్‌లో సహజంగా ఉండే నూనెలు ఉంటాయి కదా, లిపిడ్స్ ఉంటాయి కదా, అవి కూడా పోతున్నాయి. అంటే స్కిన్ డ్రై అవ్వడం లాంటివి. పైగా ఈరోజు మనం చూస్తున్నాం టీనేజర్స్ చాలామంది తలకి నూనె పెట్టుకోవడం లేదు. అవును సార్. నూనె ఒక పోషకం మనకి స్కిన్‌కి. అవును. చర్మం యొక్క చర్మ కణాలు ఉన్నాయి కదా, వాటి జీవితకాలం 21 రోజులు. ప్రతి 21 రోజులకి కొత్త సెల్ పుడతా ఉంటుంది. ఓకే సో సార్. వాటికి పోషకాలు కూడా మనం పైనుంచి కూడా ఇవ్వచ్చు, లోపల నుంచే కాదు, పైనుంచి. అభ్యంగన స్నానం గురించి మనం మాట్లాడుకుంటున్నాము. అయితే ఈ అభ్యంగన స్నానం వారానికి ఒకసారి కంపల్సరీ చేసేటట్టుగా ప్రణాళిక చేసుకోవాలి అందరూ, పిల్లలు పెద్దలు. ముఖ్యంగా పిల్లలకి ఇది తెలిసేటట్టు మనం చేయాలి. కుంకుడుకాయ వాడటం అనేది ఒక కల్చర్గా మనకి తరతరాల నుంచి ఉన్నది. దాన్ని మళ్ళీ మనం సులువుగా చేసుకోవచ్చు. అది కూడా ఒకసారి వివరిస్తాను. కుంకుడుకాయలు ముందు రోజే వేడి నీళ్ళలో నానబెట్టాలి. వేడి నీళ్ళలో దాన్ని ఆ ముందు రోజు రాత్రే తలకి నూనె పట్టించుకోవాలి. రోజు రాసేవాళ్ళు ఉంటే పర్వాలేదు, రాయట్లేదు కాబట్టి కనీసం తలస్నానం చేయడానికి ముందు రోజన్నా తలకి కొబ్బరి నూనె, ప్యూర్ కొబ్బరి నూనె, చక్కగా లోకల్గా చాలామంది నూనెలు తీసి అమ్ముతున్నారు, అలాంటి చోట్ల నూనె తీసుకొని దానికి తలకు పట్టించుకోవాలి. అలాగే పొద్దున్నే మనం నువ్వుల నూనె శరీరానికి అంతా పట్టించుకోవాలి. తలకి కొబ్బరి నూనె రాసాం కదా, పొద్దున రాత్రిపూట నానబెట్టిన కుంకుడుకాయలని పొద్దున పూట స్టవ్ మీద పెట్టి మరగబెట్టాలి. జ్యూస్ వస్తుంది, చక్కగా దాన్ని ఉపయోగించి తలస్నానం చేయవచ్చు. ఇది మంచి పద్ధతి. నూనె రాసుకోవడం వల్ల తల బిరుసుగా కాకుండా ఉంటుంది. ఈ కుంకుడుకాయ వాడితే తల బిరుసుగా అనిపిస్తుంది. అంటే ఈ నూనె రాయడం వల్ల తల బిరుసుగా రాకుండా ఉంటుంది. అలా ఇంకొక పద్ధతి ఏంటంటే, పొద్దున్నే తలకి గోమూత్రం 4 స్పూన్లు అయితే 4 స్పూన్లు నీళ్ళు కలిపి ఆ ద్రవాన్ని తలకు పట్టించి ఒక అరగంట అయిన తర్వాత ఈ కుంకుడుకాయతో స్నానం చేస్తే చాలా శుభ్రపడటమే కాదు, స్మూత్గా ఒక కండిషనర్ వేసినట్టుగా వస్తుంది. చాలా బాగుంటుంది. సహజంగానే మనకి తల శుభ్రపడుతుంది. ఇటువంటి షాంపూలు వాటి విపరీత పరిణామాలు ఏం లేకుండా తలను శుభ్రం చేసుకోవచ్చు. సార్ ఇప్పుడు మనకి ప్రధాన సమస్య పట్టణంలో నివసించే వాళ్ళకి ప్రధాన సమస్య చుండ్రు. ఇప్పుడు మీరు చెప్పిన పద్ధతులు చేస్తే చుండ్రు పోయే అవకాశం ఉంది. అంటే మీరు చెప్పిన పద్ధతి గోమూత్రం ఏదో ఉంది కుంకుడుకాయలతో. మీరు చెప్పిన పద్ధతులు ఈ సిటీల్లో పాటించడం అవుతుందంటారు అసలు?
అలాగే గోమూత్రం సిటీలో దొరుకుతుందంటారా? దొరుకుతుందా అంటే గోమూత్రం దొరకడానికి ఒక అవకాశం ఏంటంటే ఇప్పుడు సిటీ బయట కానీ కొందరు ఈ ఆవుల్ని పెట్టే కల్చర్ పెరుగుతున్నది. కాబట్టి ఈ గోమూత్రం తలకు వాడేది ఏదైతే ఉందో సంవత్సరం పాటైనా నిల్వ ఉంటుంది. ఒక్కసారి ఎప్పుడైనా వెళ్ళి ఒక 5 లీటర్లు 10 లీటర్లు తెచ్చుకొని ఒక క్యాన్లో పెట్టుకొని ఉంచితే మనకు కావాల్సింది ఎంత 20 ఎంఎల్ 50 ఎంఎల్ ఈ రేంజ్లోనే కాబట్టి ఒక్కసారి తెచ్చుకుంటే ఎంతకాలమే నిల్వ ఉంటుంది. ఎక్స్టర్నల్ యూజ్ కోసం గోమూత్రాన్ని ఎంత పాతదైనా వాడుకోవచ్చు. అది ఒకటి. అయితే దీన్ని చుండ్రు గురించి మీరు అడిగారు ఎలా చేయొచ్చు అని. మళ్ళీ దీని గురించి మనం ఒకసారి చర్మ కణం యొక్క జీవిత కాలం మనం చూస్తే 21 రోజులు. సో 21 రోజులకి ప్రతి 21 రోజులకి కొత్త కణం పుడుతుంది, పాత కణం వెళ్ళిపోతూ ఉంటుంది. మనం స్నానం చేసినప్పుడు ఆ డెబ్రీస్ వెళ్ళిపోతూ ఉంటుంది, శుభ్రపడిపోతూ ఉంటుంది. అయితే 21 రోజులకు బదులుగా ఒక వారం రోజులకే ఈ కణం చనిపోయి డ్రై అయిపోయి వెళ్ళిపోతుంటే దాన్ని చుండ్రు అంటాం. అయితే సోరియాసిస్లో అనేక రకాలు. త్వరగా కణం పుడుతుంది, త్వరగా వెళ్ళిపోతుంది. సో ఇది డిజార్డర్ అయిందనమాట. న్యాచురల్ సైకిల్ నుంచి డీవేట్ అయింది. మన శరీరంలో పరిస్థితులు కావచ్చు, కారణాలు ఏమైనా కానీ. దీన్ని కరెక్ట్ చేసుకోవాలంటే కొన్నిటికి సొల్యూషన్ ఎట్లా అంటే ఈ రసాయనాలు వాడకపోవడం. అంటే ఒక ఎలర్జిక్ కండిషన్ అనమాట. రసాయనం స్కిన్కి పడట్లా, స్కిన్ దాన్ని వదిలించేసుకుంటుంది స్కిన్ని కూడా. కాబట్టి అలా ఎలర్జిక్గా ఉన్న కెమికల్స్ చాలా ఉంటాయి, మనకు తెలియదు, ఇవన్నీ గమనించం, వాడేస్తూ ఉంటాం. కాబట్టి ముందు రసాయనాలు ఉన్న షాంపూల్ని వాడకపోవడం ఒక మంచి పద్ధతి. దానికి ఆల్టర్నేటివ్గా ఏం వాడవచ్చు అంటే ఇలా గోమూత్రంతో షాంపూ చేసుకోవచ్చు. అయితే ముందు షాంపూ చేసుకుని వాడటం ఒక పద్ధతి అయితే, సివియర్గా ఉన్న డాండ్రఫ్ని త్వరితంగా తగ్గించుకోవడానికి ఏం చేయాలి దీని గురించి ఒకసారి నేను వివరణిస్తాను. ఒక పాతకాలపు రాగి చెంబులు ఉంటాయి మన ఇంట్లో, చెంబులో గ్లాసులో ఉంటాయి కదా, అందులో ఒక స్పూను ఆవు పెరుగుని వేయాలి. 1-2 స్పూన్లు ఆవు పెరుగుని వేయాలి. దాని అంచులకి రాసేయాలన్నమాట. ఏమవుతుందంటే అది గ్రీనిష్గా మారుతుంది. 3-4 రోజులు రోజు దాన్ని తిప్పుతూ ఉంటాం లోపల. సో అది ఒక గ్రీన్ కలర్ వస్తుంది. అంటే ఇందులో ఉన్న లాక్టిక్ యాసిడ్ ఆ కాపర్తో రియాక్ట్ అయ్యి కొంత గ్రీన్ కలర్గా అది మారుతుంది. సో దీన్ని మనం తలకు పట్టించుకోవాలి. తలకి ఎప్పుడైనా పట్టిస్తుందంటే నూనె రాసిన తర్వాతే పట్టించాలి. ఓకే. సో దీన్ని తలకి పట్టిస్తే డాండ్రఫ్ సివియర్గా ఉన్నవాళ్ళు దీన్ని వారానికి 2 సార్లు అలా రాగి చెంబులో 4 రోజుల పాటు ఉంచిన ఆవు పెరుగు ద్రవాన్ని పొద్దున పూట తలస్నానం చేయడానికి ఒక అరగంట ముందు తలకు పట్టించి చక్కగా కుంకుడుకాయతో స్నానం చేస్తే అలా 3-4 సార్లు చేసేలోపు డాండ్రఫ్ కంట్రోల్ అయిపోతుంది. ఓకే సార్. సో ఇందులో ఒక జాగ్రత్త ఏంటంటే కంటికి తగలకుండా ఈ ద్రవం జాగ్రత్త తీసుకోవాలి. ఇలా చేస్తాం వల్ల ఏంటంటే కాపర్ ఎలిమెంట్ డెఫిషియన్సీ మనకి చాలామందికి ఉంటుంది. అది ఆహారం ద్వారా అందేది తక్కువ ఉంటుంది. సో కొంత ఆ కాపర్ ఎంత కావాలో అంత పరిణామం మనకి ఈ స్కిన్కి అందడం ద్వారా కూడా ఈ డాండ్రఫ్ తగ్గుతుంది. అలాగే అక్కడ ఏమైనా ఫంగల్ ప్రాబ్లమ్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల కనుక ఇది వచ్చి ఉంటే దానివల్ల కూడా ఇది తగ్గుతుంది. ఆ విధంగా డాండ్రఫ్ ముందు తగ్గుతుంది, ఉపశమనం కలుగుతుంది. తర్వాత ఇది రాకుండా ఉండడానికి ఫర్దర్గా కెమికల్స్ వాడడం మనం తగ్గించేసుకుంటాం. కుంకుడుకాయతో ఇది చేస్తూ ఉంటాం. ఈ విధంగా బాత్ పౌడరు వాడుతూ ఉంటాం. ఇలా చేస్తున్న క్రమంలో ఈ డాండ్రఫ్ కెమికల్స్కి ఎక్స్పోజ్ అవ్వలేదు కాబట్టి అది తగ్గుతూ వస్తుంది. వారానికి 2 సార్లు అయితే కొబ్బరి నూనె రాసుకోవాలి. అలా మనం గోమూత్రంతో ఉపయోగించి ఇంట్లోనే షాంపూ కూడా తయారు చేసుకోవచ్చు. అది ఎట్లా అంటే ఒక ఇంట్లో చేసుకోవడానికి ఒక 2 లీటర్ల గోమూత్రం, పాతదైనా మంచిదే, ఎంత ఓల్డ్దైనా గోమూత్రం వాడుకోవచ్చు. ఎక్స్టర్నల్ యూజ్కి అది వాడుకోవచ్చు. కొందరు ఆయుర్వేదం కారణాల వల్ల ఆయుర్వేద వైద్యులు వాళ్ళ చెప్పిన దాని ప్రకారం గోమూత్రం తాగవలసి వస్తే అది ఫ్రెష్గా ఉన్నది తాగాలి. అయితే ఎక్స్టర్నల్ యూజ్కి అయితే ఇలా పాతది వాడుకోవచ్చు. అలా 2 లీటర్ల గోమూత్రం ఫ్రెష్ దొరికితే ఫ్రెష్ది, లేదంటే నిల్వ ఉన్నదైనా చక్కగా వాడుకోవచ్చు. సో దీంట్లో సుమారుగా ఒక 50 గ్రాములు కుంకుడుకాయలు నానబెట్టాలి రాత్రి, ఒకరోజు ముందే రాత్రి. రేపు షాంపూ కాదాం అనుకుంటే ఒకరోజు ముందుగా 50 గ్రాములు కుంకుడుకాయలు, 50 గ్రాములు సీకాకాయ, అలాగే ఉసిరికాయ, ఎండబెట్టిన ఉసిరికాయలు అవి ఒక 50 గ్రాములు ఇట్లా ఇందులో నానబెట్టాలి. అలాగే ఒక 3 స్పూన్లు మెంతులు, భావంచాలు, గంధకచ్చురాలని 3 స్పూన్లు వేసుకోవచ్చు. అలాగే వట్టి వేళ్ళు, సుగంధి వేళ్ళు, అవి కూడా దంచినవి, అంటే ముక్కలు చేసి దంచినవి కానీ అవి ఒక 2 స్పూన్ల పరిమాణం అంతా అందులో కూడా నానబెట్టుకోవచ్చు. జటామసి కావాలంటే సుగంధం కోసం వాడుకోవచ్చు, ఆప్షనల్. సో వీటిని రాత్రంతా నానబెట్టాలి. నానబెట్టి పొద్దున్నే దాన్ని మనం బాయిల్ చేయాలి. ఓకే సార్. బాయిల్ చేసిన తర్వాత దాన్ని కూల్ అవుతుంది కదా, చల్లారిన తర్వాత ఒక బట్టలో వేసి వడగొట్టాలి. వడగొట్టేస్తే అది చిక్కటి ద్రవం వస్తుంది కదా, దీన్ని మనం నిలవ పెట్టుకొని వాడుకోవచ్చు. 2-3 నెలల వరకు చక్కగా ఉంటుంది, ఏమీ పాడైపోదు. సో దీన్ని మనం
మళ్ళీ షాంపూ ఎలా వాడాలని చెప్పిన అదే విధానం. అంటే ఓకే. ముందు రోజు రాత్రి నూనె రాసుకోవాలి, పొద్దున్నే దీన్ని అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత ఒక అరగంట తర్వాత కుంకుడుకాయలతో స్నానం చేయాలి. ఇది నిరంతరం చేసుకోవచ్చు. అయితే గోమూత్రం వాసన కొంత వస్తుంది. కొందరికి ఆ వాసన ఇష్టం ఉండొచ్చు, కొందరికి ఇష్టం లేకపోవచ్చు. ఓకే. బట్ అదైతే ఉంటుంది. సార్ నగర జీవన విధానంలో హ్మ్. ప్రజలు చాలా హడావిడిగా ఉంటారు. పొద్దున్న హ్మ్. లెగడమే లేటు, అవును. ఆఫీసులకి వెళ్ళడం చేస్తారు. హ్మ్. కనీసం దేవాలయాలకు కూడా వెళ్ళడానికి టైం లేక దారిలో వెళ్తూ ఉండంగానే దండం పెట్టేసుకొని వెళ్ళిపోయే పరిస్థితి ఇప్పుడు నగర అవును. జీవనంలో ఉంది. హ్మ్. ఇప్పుడు మీరు చెప్పిన పద్ధతులు చేయడానికి చాలా టైం ప్రాసెస్ పడుతుంది. సో, ఓకే. ఇలా ఆళ్ళ ఇంట్లో తయారు చేసుకోవడం కాకుండా, ఇలా హ్మ్. మీరు చెప్పిన పద్ధతి షాంపూ బయట ఎక్కడైనా మార్కెట్‌లో దొరికే అవకాశం ఉందా? ఇలా కావాలంటే కొన్ని స్టోర్స్ వాళ్ళు ఇలాంటివి చేసి అమ్ముతున్నారు. చాలామంది ఇంటిలో దాన్ని ఉపాధిగా తీసుకొని చేసేవాళ్ళు ఉన్నారు. కొందరు గోశాల వాళ్ళు చేస్తున్నారు. అది మంచిది. ఇది కాకుండా ఎవరికైనా ఇది నేర్చుకోవాలని ఉంటే మా సేవ సంస్థకి వస్తే మేము అక్కడ అవగాహన కల్పిస్తాము. ముందుగా పేర్లు నమోదు చేసుకుంటే ఒక 10 మంది అవ్వగానే వాళ్ళందరూ కలిసి ఒకరోజు ఒక సెషన్ పెట్టి వాళ్ళకి అవగాహన కల్పిస్తాం. దాన్ని వాళ్ళు ఉపాధిగా తీసుకునైనా, లేకపోతే ఒక హాబీగా అయినా, ఒక ప్యాషన్‌గా అయినా, లేకపోతే గో ఉత్పత్తుల ప్రచారానికైనా రకరకాల మాధ్యమాల్లో దాన్ని వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. ఆడవారికి తమ శరీర భాగాల్లో అతి ముఖ్యమైనది జుట్టు. హ్మ్. ఈ మధ్య ఆడవారికి కూడా జుట్టు ఎక్కువగా ఊడిపోతూ హ్మ్. ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ అవును. మాకు పిలకలైపోతుంది, జుట్టు ఊడిపోతుంది అంటున్నారు. అవును. ఆడవారికి ఏమైనా సెపరేట్‌గా ఏమన్నా ఇస్తారా మీరు రెమెడీ? అయితే వారు వారికే కాదు అందరికీ ప్రోటీన్స్ తీసుకునే విధానంలో లోపం ఉన్నది. అంటే ప్రోటీన్స్ కావాలి. జుట్టు తయారవ్వాలని దానికి కూడా ఒక ప్రోటీన్ కావాలి కదా! అవును. అందుకే ప్రోటీన్ మంచిగా ఉన్న ఆహారం తీసుకోవాలి. అంటే ప్రోటీన్ అంటే మళ్ళీ ఎక్కడికో పోవక్కర్లేదు. మనం మన ఇంట్లో ఉన్న పెరుగే మంచి ప్రోటీన్ అనమాట. హంకర్డ్ చేసుకొని చక్కగా హంకర్డ్‌ని తినుకోవచ్చు. అలాగే మనకి వే ప్రోటీన్స్ ఉంటాయి కొన్ని ఒంటికి ఈజీగా పడతాయి. పెరుగు నుంచి వచ్చే నీరులో అది త్వరగా అంటే ఎవరికైనా పెరుగు పడకపోయినా పెరుగు నుంచి వచ్చే నీరుని తీసుకొని అంటే మూట కట్టి పెడితే నీరు వస్తుంది కదా! ఆ నీరు తీసుకొని అందులో వే ప్రోటీన్స్ అని ఉంటాయి. వే ప్రోటీన్స్ అని ఈరోజు క్రేజీగా చాలామంది జిమ్ముల్లో ఆ పౌడర్స్ అవి రకరకాలుగా వాడుతూ అవును. ఉంటారు. మన ఇంట్లోనే వే ఉన్నది. సహజంగా అది తయారవుతది. సో, దాన్ని మనకి ఇప్పుడు చీజ్ క్లాత్‌లు అయి దొరుకుతాయి కదా! అందులో పెట్టుకొని ఆ వే ప్రోటీన్స్ ఎవరికైతే పెరుగు పడలేదో వాళ్ళు దాన్ని అలా తీసుకొని కూడా చక్కగా ఆ ప్రోటీన్‌ని పొందవచ్చు. అలాగే నట్స్ చక్కగా ఉపయోగపడతాయి. నట్స్ వాడుకోవచ్చు. నట్స్ అంటే బాదం గింజలే కాదు, దోస గింజలు, పుచ్చ గింజలు లాంటివి కూడా ఉన్నాయి. చక్కగా అవి తీసుకోవచ్చు. అలాగే ఆకుకూరలు. ఆకుకూరలు తీసుకుంటే మినరల్స్‌తో పాటు అమైనో యాసిడ్స్ ఉంటాయి అందులో. అవి ప్రోటీన్స్‌కి అవసరం అవుతాయన్నమాట. సో, ప్రోటీన్ కావాలంటే ప్రోటీనే తినాలని లేదు. ఇట్లా అమైనో యాసిడ్స్, మినరల్స్ సోర్స్ ఉన్నవి కూడా చక్కగా తీసుకొని దాని నుంచి మనం బెనిఫిట్ పొందొచ్చు. ఆహారపరంగా ఇది. ఆహ్, లేపనాలు అంటే శరీరానికి మనం లేపనాలు చేసుకోవాలి. అంటే అభ్యంగన స్నానం ముఖ్యంగా. అభ్యంగన స్నానం చేయడం వల్ల శరీరంలో వాతము కంట్రోల్‌లో ఉంటది. అంటే వేడి అనేది అతి వేడి లేకుండా కంట్రోల్‌లో ఉంటాం. ఒకటైతే రక్త ప్రసరణ బావుంటుంది. రక్త ప్రసరణ బాగా జరుగుతాం వల్ల కూడా స్కిన్ బావుంటది. అలాగే జుట్టు అన్నీ బావుంటాయి. కాబట్టి వారానికి ఒకసారి ఖచ్చితంగా అభ్యంగన స్నానం చేయాలి. ఓకే. వారానికి ఒకసారి. దానికోసం ఒక గంట సమయం కేటాయించుకోవాలి. స్నానం చేయడానికి అని దీనికి గాని. అది పొద్దున్నే లేస్తే ఒక గంట ముందు లేస్తే అయిపోతుంది. వారంలో ఓకే. ఒకసారే కదా! అది లేదా సెలవు రోజు పెట్టుకోవచ్చు. కాబట్టి సమయం దీనికి తీసుకోవచ్చు. దాని మీద అటెన్షన్ లేకపోవడమే నేను అనుకుంటాను తప్పితే, అంటే ఏదైనా సొల్యూషన్ ఉంటే తీసుకొని వాడేద్దాం అనే స్థితిలో మనుషులందరం ఉన్నాము. అలా కాకుండా మన ఇంట్లోనే కొంత సమయం ఇస్తే కుటుంబ సభ్యులందరూ కలిసి ఒక హాబీగా, ఒక టైం ఎంగేజ్ చేసుకొని చక్కగా ఆప్యాయంగా చేసుకోవచ్చు. కాబట్టి అభ్యంగన స్నానం అంటే నువ్వుల నూనెని అందరూ ఒంటికి రాసుకోవచ్చు ఆ రోజు. చక్కగా కుంకుడుకాయతో స్నానం చేయొచ్చు. ఈ లేపనం అలా జరుగుతది. అలాగే ఇంకా ఇంట్లో చేసుకోగలిగినవి కొబ్బరి నూనె. కొబ్బరి నూనె కూడా కాసుకోవచ్చు ఇంట్లో. మనకి చాలామంది లోకల్‌గా స్థానికంగా ఇప్పుడు నూనెలు తయారు చేసి అమ్ముతున్నారు. వాళ్ళ దగ్గర నూనెలు తీసుకొని దాన్ని మనము కరివేపాకు వేసుకొని కాసుకోవచ్చు. అయితే కొందరు చెక్క గానుగలున్నాయి. వాళ్ళ దగ్గరికే పోయి మనం అడగొచ్చు కరివేపాకు నూనె కావాలని. కరివేపాకు గానుగలో కొబ్బరితో పాటు ఆడిస్తే చక్కటి నూనొస్తది. ఏ విటమిన్ ఉన్నది, గ్రీన్ న్యాచురల్ కలరు, న్యాచురల్ పర్ఫ్యూము బావుంటది. ఏ విటమిన్ ఉంటది సహజంగానే. సో, ఇవన్నీ జుట్టు పోషణకు ఉపయోగపడతాయి. కాబట్టి ఇలాంటి నూనెలు రకరకాల చాలా పద్ధతులుంటాయి. గంధకచురాలు, బావంచాలేసి, సోక్ చేసి, మ్యారినేట్ చేసి ఆ నూనె వాడతారు. సో, ఇట్లాంటి పద్ధతుల్లో కొబ్బరి నూనె చక్కగా వాడుకొని దాన్ని వారంలో కనీసం 2 సార్లు రోజు వీలైతే రోజు ఇలా వాడుకుంటే చాలా ఉపయోగం. అలాగే ఆముదం. పూర్వం ఆముదం అందరూ రాసేవాళ్ళు జుట్టుకి. ఇది చాలా తగ్గిపోయింది. అవును. ఆముదం జిడ్డనో లేదా ఇట్లా అనేక కారణాలతో ఆముదం రాయరు. అయితే ఆముదాన్ని కూడా ఎలా ఉపయోగించొచ్చంటే ఒక స్పూన్ ఆముదం తీసుకుంటే 3 స్పూన్లు కొబ్బరి నూనె తీసుకోవాలి. ఆ 2 కలుపుకొని ఒక చోట పెట్టుకుంటే దాన్ని తలకు పట్టించుకోవాలి. అంటే సపోజు 100 ఎంఎల్ ఆముదం తీసుకుంటే ఒక 400 ఎంఎల్ కొబ్బరి నూనె తీసుకుంటే వీటిని ఒక బాటిల్‌లో 2 కలుపుకొని
దీన్ని తలకు పెట్టుకోవాలి. సో ఆముదంలో ఉన్న లక్షణాలు, కొబ్బరిలో ఉన్న లక్షణాలన్నీ చక్కగా మంచి పోషకాలుగా తలకు అందుతాయి. జుట్టు త్వరగా నల్లబడదు, ఆముదం రాస్తే త్వరగా నల్లబడదు. అలాగే ఆముదాన్ని లోపలికి కూడా తీసుకునే పద్ధతి ఉంది. ఆముదాన్ని 2-3 స్పూన్లు ఒకసారి తాగితే అది విరేచనం కలిగిస్తుంది. అదే పావు స్పూన్ తీసుకుంటే నెక్స్ట్ డే ఫ్రీ మోషన్ అవుతుంది. సో ఈ పావు స్పూన్ ఎలా తీసుకోవాలంటే మళ్ళీ అగైన్ 1 స్పూన్ ఆముదం తీసుకుంటే 3 స్పూన్లు ఆవు నెయ్యి కలుపుకోవాలి. దీన్ని కూరల తాలింపుల్లో లేదా వేడి అన్నంలో వేసుకు తినడానికి ఇలా వాడితే అది బాగుంటుంది. వారంలో 2 సార్లు చేస్తే చాలు, రోజు చేయక్కర్లేదు. ఇలా చేయడం వల్ల కూడా మనకి గట్ ఆరోగ్యంగా ఉండి బాగుంటుందన్నమాట. ఇలా చిన్న చిన్న మార్పులు ఇంట్లో చేసుకుంటే చాలు, ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే జుట్టుకి చర్మానికి పోషకాలు అంది ఆరోగ్యంగా ఉంటారు. సార్, జుట్టు తర్వాత ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య పళ్ళు. మనం టూత్ పేస్ట్లు ఎక్కువ వాడిన కాంచి గత 15-20 ఏళ్ళ నుంచి కూడా ఈ పళ్ళ సమస్యలు ఎక్కువైనాయి. ఈ డెంటిస్టులు, పళ్ళ డాక్టర్లు కూడా ఎక్కువయ్యారు, కానీ సమస్య తీరట్లేదు. దీనికి ప్రకృతి సిద్ధంగా ఏదన్నా ఉపయోగం ఉన్నదండి. చక్కగా మన పూర్వీకులు చేసిన పద్ధతులు ఒకసారి గమనిస్తే వారు దంతమంజన వాడారు, లేకపోతే వేప పుల్లలు వాడారు అప్పటి రోజుల్లో. ఇప్పటి రోజుల్లో వాళ్ళకు ఉన్న అలవాట్లు మనకు లేవు. వాళ్ళు చాలా శారీరక శ్రమ చేశారు, ప్రకృతి దగ్గరగా ఉన్నారు. అర్బనైజేషన్లో మనం వారంతా శ్రమ చేయట్లేదు, అది ఎంత వాస్తవం. అయితే వారి అలవాట్లే మనకు పనికి వస్తాయంటే కొన్ని ఖచ్చితంగా అవసరం కూడా. వారికి అవసరం, ఇప్పుడు అవసరం, ఎప్పటికీ అవసరం. అందులో టూత్పేస్ట్ మనం పొద్దున్నే వాడతాం. టూత్పేస్ట్ పొద్దున్నే వాడకూడదు అనేది నా అభిప్రాయం. పొద్దున్నే అంత కెమికల్స్ నోట్లో ఎందుకు వేసుకోవాలి? కాబట్టి దంతమంజన్ వాడుకోవాలి. వేప పుల్ల వద్దనుకుంటే కనీసం దంతమంజన్. దంతమంజన్ అంటే దాన్ని మళ్ళీ మనం మన ఇంట్లోనే చేసుకోవచ్చు. సులువుగా చేసుకునేది అయితే సముద్రపు ఉప్పు ఉంటుంది, కల్లు ఉప్పు. ఒక చిన్నగా మాట్లాడుకోవాలంటే ఒక స్పూన్ కల్లు ఉప్పు అయితే కరక్కాయని పొడి చేసుకుంటాం కదా, అది ఒక పావు స్పూను. త్రిఫలాలన్నీ కలిపి అది పావు స్పూన్ వేసుకోవచ్చు. ఉసిరికాయ, తానికాయ. సో వీటితో కూడా సింపుల్గా మనం ఒక దంతమంజనం చేసుకోవచ్చు. దీంట్లో కావాలంటే లవంగం పొడి కలుపుకోవచ్చు. ఇవన్నీ కలిపి వస్త్రదాళితం చేయాలి. అంటే ఒక బట్టలో చేసి వడపోస్తే ఫైన్ పౌడర్ వస్తుంది, పార్టికల్స్ లేకుండా. సో దాన్ని మనం దంతమంజన్లాగా సింపుల్గా చేసుకోవచ్చు. అలా రకరకాల దంతమంజన్లు చాలామంది చేస్తారు లోకల్ హెర్బ్స్తో. సో సీజనల్గా అవి వాడుకోవచ్చు, మార్చుతో వాడుకోవచ్చు. మళ్ళీ ఇందులో గోమయ భస్మం అంటే ఆవు పిడకలు కాలుస్తాం కదా, ఆ పిడక కాల్చి వచ్చే భస్మం ఉంది కదా, దాన్ని కూడా చక్కగా ఈ దంతమంజంలో కలుపుకోవచ్చు. సో ఇవంతా మంచివే. ఇవి పొరపాటున మింగినా ఏం కాదు, వేరే విపరీత పరిణామాలు ఏమీ జరగవు. ఈ టూత్పేస్ట్లో ఉన్న రసాయనాలు కొన్ని థైరాయిడ్ రావడానికి ఒక కారణం దీర్ఘకాలంలో. ఇప్పుడు మామూలుగా థైరాయిడ్ అందరికీ వస్తుంది, మరి థైరాయిడ్ రాకూడదని ఉప్పులో ఐడిన్ కలిపాం మనం, మరి తగ్గిపోవాలి కదా, అయినా తగ్గలేదు. కాబట్టి ఇలాంటి చాలా కారణాలు ఉన్నాయి. కాబట్టి పొద్దున్నే మనం నోట్లో ఆ రసాయనం ఎందుకు వేసుకోవాలి, కాబట్టి దాన్ని తగ్గించుకోవాలి. అయితే దంతమంజన్ కూడా ఎలా వాడాలంటే మన మధ్య బొటనవేలు ఉన్నది, ఈ బొటనవేలుతో చిగుళ్ళని మర్దన చేసుకోవాలి. మనం టూత్పేస్ట్ వాడితే ఇది మిస్ అవుతాం మనం. కాబట్టి దంతమంజన్ కొంచెం తీసుకొని మధ్యవేలుతో దాంతో చిగుళ్ళని, ఈ పక్కన పైన ఉండే చిగుళ్ళని, లోపల ఉండే చిగుళ్ళని తోవాలి. ఈ బొటనవేలుతో పై దవడ లోపల చిగుళ్ళకి అందుతుంది బొటనవేలు, దాని యాంగిల్ అలా ఉంటుంది. సో బొటనవేలుతో పై దవడ లోపలి చిగుళ్ళని మర్దన చేసుకోవాలి. తర్వాత టూత్ బ్రష్తో పళ్ళని పైకి కిందకి సింపుల్గా రుద్దుకోవాలి. ఇంత సింపుల్గా చేసుకోవచ్చు. పొద్దున సాయంత్రం రోజుకు 2 సార్లు చేసుకుంటే ఎటువంటి దంత సమస్యలు రావు. ఇప్పుడు ఆరోగ్య సంబంధించి మీరు కొన్ని చెప్పారు. ఇప్పుడు మీరు చెప్పిన ఐటమ్స్ అన్నీ మనకి సిటీలో దొరికే అవకాశం ఉందంటారా? చాలా షాపుల్లో చిన్న చిన్నవి కూడా కరక్కాయ, ఇప్పుడు మీరు కరక్కాయ గురించి చెప్పారు, అది చాలా ఫేమస్ అయింది. కానీ చాలా షాపులో కరక్కాయ కూడా దొరకడం కష్టం ఉంది సిటీలో అన్ని షాపుల్లో దొరకవచ్చు. కాకపోతే ఆయుర్వేద రా మెటీరియల్ అమ్మే షాపులు కొన్ని ఉన్నాయి, వారి దగ్గర దొరుకుతాయి. ఇవి కానీ లేకపోయినా వాళ్ళని అడిగితే తెప్పిస్తారు. కొన్ని సూపర్ మార్కెట్లో కూడా చిన్న చిన్న ప్యాకెట్లు కరక్కాయలు లాంటివి అమ్ముతున్నారు. కరక్కాయ అయితే ఎప్పటికీ ఇంట్లో ఉండాలి. ఆ కరక్కాయతో పాటు ఒక సానరాయి, అంటే పూర్వం సానరాయి అందరిలో ఉండేది, గంధం ఒకటే అరగదీస్తారు ఇప్పటికి. కానీ గంధం ఒకటే కాదు, కరక్కాయని కూడా అరగదీసుకోవచ్చు. చక్కగా గోమూత్రం వేసి అరగదీస్తే కరక్కాయ యొక్క విలువ 10 రెట్లు ఇంకా పెరుగుతుంది. గోమూత్రం అనేది ఆ వచ్చిన పేస్ట్ని మనం రకరకాల కఫ సమస్యలు అంటే జలుబులు, దగ్గులు వస్తూ ఉంటాయి కదా, వారంలో 2 సార్లు అలా కరక్కాయ తీసుకొని దాన్ని కొంచెం గోరువెచ్చటి నీళ్ళలో పెట్టి ఇక్కడ పుక్కిలించిన, గొంతులో గార్గిలింగ్ లాగా చేసిన ఉపశమనం కలుగుతుంది కఫ ప్రభావం. లేదా తేనెతో తింటే ఒక కంది గింజ అంతా 2 చుక్కలు తేనె వేసుకొని బుగ్గన పెట్టుకున్న ఈ విపరీతంగా ఈ కఫము, జలుబు, దగ్గులు రాకుండా ఆగుతూ ఉంటాయి.
ఇప్పుడు మనకి ఆవు పేడ నుంచి వచ్చే పిడకలతో అగ్నిహోత్రం అంటే హోమం చేయడం వల్ల దాని నుంచి వచ్చే పొగ వల్ల ఆ. కాలుష్యం నివారించవచ్చని చెప్పారు. అది అవును. ఎంతవరకు సాధ్యం అంటారు? కాలుష్యం నివారించడం ఒక విషయం అయితే, ఇంటిలోని గాలిని శుద్ధి చేసుకోవడం గురించి మనం ఇంకా బాగా ఆలోచించవచ్చు. ఓకే. ఇప్పుడు మనిషికి బతకాలంటే ఘనాహారం ఆహారంగా తీసుకుంటున్నాం మనం కదా, మనిషి శరీర పోషకాలు కదా. అవును సార్. అయితే దానికంటే ఇంకా కొన్ని రెండు తీసుకుంటున్నాం, మనం గమనించం. నీరు తీసుకుంటాం. మనిషి తీసుకునే ఆహారం యొక్క క్వాంటిటీ మనం చూస్తే 1 కిలో రోజు మొత్తం మ్యాక్సిమం అంటే. అదే లిక్విడ్ తీసుకుంటే 3 లీటర్స్ వరకు మనిషి తీసుకుంటాడు. అదే వాయువులు తీసుకున్నాం, గ్యాస్ నిరంతరం తీసుకున్నాం, అది లేకుండా మనం నిమిషం కూడా బతకలేము వాయువులు లేకుండా. అలాంటి వాయువు ఇంకా ఎంత చాలా తీసుకుంటాం రోజు మొత్తం, లీటర్లో మెజర్ చేస్తే చాలా ఉంటుంది. కాబట్టి దీన్ని ఇంత మంచి గాలిని మనం ఇంట్లో కనీసం బయట పనుల మీద తిరిగి ఇంట్లో అయితే 8 గంటలు పడుకుంటాం కదా, ఇంట్లో టైం అయితే స్పెండ్ చేస్తాం కదా, మరి అంత మంచి గాలిని మనం తీసుకోవాలి కదా. కాబట్టి ఇట్లా ఇంటిలో ఉన్న గాలిని శుద్ధి చేసేది అగ్నిహోత్రం మొదటగా. అలాగే మనకు క్రమశిక్షణ ఇస్తుంది, ఆధ్యాత్మిక ఆలోచనలు ఇస్తుంది. అలాగే ప్రకృతికి ఒక కృతజ్ఞతా భావంతో హవిస్సులు ఇస్తాం, అందులో జరుగుతుంది. అంటే మనలో కృతజ్ఞతా భావం, బాధ్యత, గౌరవము, ఇతర జీవుల పట్ల, జీవ వైవిధ్యం పట్ల ఒక ఆలోచన, ఇవన్నీ అగ్నిహోత్రం ద్వారా వస్తాయి. కాబట్టి మొదటిగా మనం ఆలోచించవచ్చు, మన చుట్టుపక్కల ఉండే గాలి శుద్ధి అవుతుంది, మన ఇంట్లోకి వచ్చే గాలి శుద్ధి అవుతుంది. ఆ ఆరా అది ఉంటుంది కదా, అది ఒకసారి వేస్తే 12 గంటలు, సూర్యోదయం సూర్యాస్తమయం అప్పుడు వేస్తాం. సూర్యోదయం అప్పుడు వేసింది ఆ రోజంతా పగలంతా మనల్ని రక్షిస్తుంది, మంచి వాతావరణం ఇంట్లో ఉంది. అలాగే మళ్ళీ సాయంత్రం మళ్ళీ వేస్తాం, రాత్రి అంతా అలా రోజుకు 2 సార్లు వేస్తూ ఉంటే ఒక టైం ఫిక్స్ అయిపోయింది కదా, సూర్యోదయం సూర్యాస్తమయం. దానికి తగ్గట్టుగా మన జీవితం, మన పనులన్నీ దానికి ముడిపడి పనిచేసుకుంటాం. అంటే ఒక క్రమశిక్షణగా మనం ఉంటాం. ఇది ఒకటైతే చక్కగా ఇంట్లో ఉన్న వాయువులు బాగుండటమే కాదు, దీని ప్రభావం 8 కిలోమీటర్ల వరకు ఉంటుంది. వాళ్ళందరికీ కూడా దీనివల్ల మంచి జరుగుతుంది. అలా అంటే చెడు వాయువులు పోతమే కాదు, మంచి వాయువులు, ప్రాణవాయువులుగా కూడా మంచిగా లభ్యత పెరుగుతుంది. సరే, ఈ రోజుల్లో ఎక్కువ శాతం సైన్స్ మీద నమ్మకం ఉంచుతున్నారు. అంటే దేవుణ్ణి నమ్మే వాళ్ళు కూడా సైన్స్ మీద ఎక్కువ నమ్మకం ఉంచుతున్నారు. అంటే ఏదైనా శాస్త్రీయంగా కన్ఫర్మ్ అయిందా అన్నట్టు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పిన ఈ పద్ధతులన్నీ గోమూత్రం కానీ, గోపేడ కానీ, ఆవు పేడ కానీ ఒకవేళ శాస్త్రీయంగా నిరూపించాలంటే అవన్నీ ఖచ్చితంగా అవుతాయండి? ఇప్పటికే కొన్ని జర్నల్స్, అంటే మనం కాదు కానీ రష్యా వాళ్ళు గోమూత్రం మీద, గోమయ భస్మం మీద కొన్ని జర్నల్స్ పబ్లిష్ చేసి దాని మీద వాళ్ళు శాస్త్ర ప్రకారంగా నిరూపించగలిగారు. అయితే నేను ఓవర్నైట్ ఏది తగ్గుతుందని నేను చెప్పను, కానీ లైఫ్ స్టైల్లో భాగంగా వీటిని వాడుకుంటే కొన్ని రాకుండా ఉంటాయి. అలాగే ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా మెడిసిన్ వాడాలన్నా ఏదో ఇండస్ట్రీలో తయారవ్వాలి, ఆ ఇండస్ట్రియల్లో తయారవ్వాలంటే ఎన్నో కెమికల్స్, ఎన్నో ఎమిషన్స్ని ఫేస్ చేసి రావాలి. అదే ఒక ఆవు పెంచుకుంటాం, అంటే మనం పెంచుకుంటాం లేకపోతే గోశాల వాళ్ళు ఇచ్చిందో తెచ్చుకుంటే, ఆమె తన జీవిత సాగించడం ద్వారా వచ్చే ఉత్పత్తులు మనం వాడుతున్నప్పుడు ఈ పొల్యూషన్, అంటే కార్బన్ ఫుట్ ప్రింట్ అనే పదం వాడతారు కదా పొల్యూషన్ మెజర్ చేయడానికి, అలా కార్బన్ ఫుట్ ప్రింట్ అనేది ఈ ఉత్పత్తులు వాడటం ద్వారా తగ్గుతుంది లేకపోతే తక్కువ ఉంటుంది ఇండస్ట్రియల్ ప్రొడక్ట్ వాడడం కంటే. అలాగే రూరల్ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఎవరికైతే ఇవి ఉన్నాయో వాళ్ళకి ఆదాయం వస్తుంది, ఈ పెంచుకున్న వాళ్ళకి. అలా ఆదాయం వచ్చినప్పుడు వాళ్ళు పెంచుతారు కాబట్టి స్థానిక ఆర్థిక వ్యవస్థ భద్రత ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. నేను పొద్దున్న లెగ్గానే నేను వాడే ఉత్పత్తి నా లోకల్గా ఎవరికన్నా అది కంట్రిబ్యూట్ చేస్తే దానికి మించింది ఏముంటుంది. కాబట్టి ఆర్థికపరమైన అంశం, ఆరోగ్యపరమైన అంశం, పొల్యూషన్ అంటే కాలుష్యం నియంత్రణ, ఇవన్నీ దీంతో ముడిపడి ఉన్నాయి. మనకి మనసుంటే కొన్ని మొదలు పెట్టవచ్చు, చేయవచ్చు, సాధ్యం కానిదైతే కాదు. ఇప్పటికీ కొందరు ఆచరిస్తున్నారు, అది ఇంకా కొందరు తెలుసుకుని ఆచరిస్తే ఇంకా బాగుంటుంది. అంటే మన ప్రపంచంలో ఉన్న ప్రతి జీవి కూడా ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాం, కానీ ఒక ఆవు మాత్రమే ఆక్సిజన్ తీసుకుని మళ్ళీ ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది అంటారు. ఇప్పుడు ప్రస్తుతం వినబడుతున్న మెయిన్ టాపిక్ ఏంటంటే దేశీయ ఆవులు తగ్గిపోతున్నాయి, మన దేశంలో దేశీయ ఆవులు తగ్గిపోతున్నాయి అంటున్నారు. ఈ దేశీయ ఆవులు తగ్గిపోవడం వల్ల మనకి ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం, భవిష్యత్తులో ఏమైనా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందా? దేశీ ఆవులు అనేవి మన భారత భూభాగానికి చాలా అవసరం. మనిషి యొక్క సంఘ జీవనం చూస్తే, ప్రపంచంలో ఏ సంఘాన్ని మనం గమనించినా మనిషి యొక్క సంఘ జీవనం చూస్తే ఒక జంతువు లేకుండా అతని సోషల్ లైఫ్ లేదు. మనిషి ఒకప్పుడు అడవిలో ఉన్నాడు, అడవిలో ఉన్నప్పుడు అతని పరిస్థితి ఆహారం కోసం జంతువులు వేటాడతామో, చెట్లుకున్న పళ్ళు తింటామో అనే పరిస్థితిలో సాగింది. అయితే అడవిని వదిలి బయటికి వచ్చి ఊర్లు, నగరాలు నిర్మించుకొని సంఘాలుగా ఇలా ఉన్నాం మనం. ఇలా మనిషి సంఘ జీవనానికి తోడుగా ఒక జంతువు కావాలి. దీన్ని మన వాళ్ళు ఎలా చెప్పారంటే, వ్యవసాయం ద్వారా మనుషులు తినడానికి ఆహారం వస్తుంది కదా, అయితే అది ఒకటే చాలదు కదా, పాడి పంట అన్నారు మనోళ్ళు.
అంటే మన భారతదేశంలో పాడి పంట, పంటతో పాటు పాడి అన్నారు. అంటే ఏదో ఒక పశువో ఏదో లేనిదే మనకి ఒక ఆహార భద్రత. అంటే ఆవు వేసే పేడ మట్టిలోని సూక్ష్మజీవులకి మొక్కకి ఆహారం. ఆవు వేసే పేడ మళ్ళీ ఆ మొక్క ఇచ్చే ధాన్యం కానీ ఆకులు కానీ మళ్ళీ చూస్తే ఆ ధాన్యం మనిషికి ఆహారం, ఆ గడ్డి ఆవుకి ఆహారం. మళ్ళీ ఆవు అది తిని మళ్ళీ పేడేస్తుంది. ఇవన్నీ అంటే అట్లా మట్టిలోని సూక్ష్మజీవులు మొక్క ఒక యూనిట్ అయితే, పశువులు ఒక యూనిట్ అయితే, మనుషులు ఒక యూనిట్. ఇలా చూస్తే ఒకదాని మీద ఒకటి ఆధారపడిన ఒక వ్యవస్థ. ఎక్కడ సోషల్ లైఫ్. అడవిలో అయితే ఎవరి దాళ్ళు అన్నీ ఉంటాయి. సోషల్గా మనం బతకాలంటే ఇలా 3 ముడిపడిన ఒక సింబయాటిక్ సిస్టమ్. దీన్ని సింపుల్గా మన వాళ్ళు పాడి పంట అన్నారు. మరి ఈ పాడిలో చాలా ఉన్నాయి. బర్రెలు ఉన్నాయి. ఈరోజు కొత్తగా మనం సైన్స్ ద్వారా డెవలప్ చేసుకున్న జెర్సీ ఉంది, అలాగే దేశవాళీ ఆవు ఉంది. ఇట్లా అన్నీ ఉన్నాయి. మళ్ళీ ఇందులో ఏది గొప్పది అనేది చూస్తే ఖచ్చితంగా దేశవాళీ ఆవే గొప్పది. ఎట్లా అంటే దేశవాళీ ఆవులో ఉన్న కొన్ని లక్షణాలు నేను చెప్తాను. దేశవాళీ ఆవు 5 డిగ్రీల చలిలోను 50 డిగ్రీల ఎండలోను ఆవు కానీ ఎద్దు కానీ తిరుగుతాయి, పనిచేస్తాయి. అదే జెర్సీ కానీ బర్రె కానీ అంత ఏడి ఉంటే రొప్పుతాయి, పని చేయలేవు, దున్నలేవు పొలాన్ని. అప్పుడే పుట్టిన దూడ ఉంటుంది. ఆవు పాలు తాగగానే అలా పరిగెడుతుంది, పాలు తాగి పరిగెడుతుంది. బర్రె దూడ కానీ దానితో పోటీ పడలేదు, లేకపోతే అది చలనం తక్కువ ఉంటుంది. అలాగే మన దక్షిణ భారతదేశంలో చూస్తే భూమిని దున్నడం అనేది బాగా ఎక్కువ ఉంటుంది. దానికి ఎద్దులు అవసరం. అలా ఎద్దులు కనుక చూస్తే 2-3 రోజులు ఆహారం లేకపోయినా ఆ పొలాన్ని దున్నే శారీరక స్థితిలో ఆ యజమాని పట్ల గౌరవంతో, కృతజ్ఞతాభావంతో ఆ ఎద్దులు పనిచేస్తాయి. అలా దున్నలు పనిచేయవు. మనం కూడా చిన్నప్పుడు ఏమన్నా సరిగ్గా మాడనిపోతే తిడతా ఉంటాం, దున్నపోతా అని. అట్లా అంటే అవి మొరాయిస్తాయి అన్నమాట, పనిచేయవు. ఎద్దులు చేసినంత చురుగ్గా అవి చేయవు. సో ఇట్లా మనకి వ్యవసాయపరంగా కూడా ఇది చాలా ముడిపడి ఉన్నది. అలాగే ఆవు పాలలో ఉన్న ఒక ఫ్యాట్ పర్సంటేజ్ని మనం చూస్తే అది 4% ఉంటుంది. బర్రె పాలతో 7, 8, 9 అలా వాళ్ళు పెట్టే పోషకాలను బట్టి బర్రె పాలలో ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది. అయితే ఈ తక్కువ ఫ్యాట్ ఉంది కదా, ఇది సులువుగా జీర్ణం అవుతుంది మనిషికి. మనిషి యొక్క తల్లి ఉంది కదా, ఆ తల్లి పాలలో ఎంత ఫ్యాట్ ఉందో ఆవు పాలలో కూడా అంతే ఫ్యాట్ ఉంది. సో మనకి డైజెస్టివ్ సిస్టమ్కి అరిగించుకునే తీరులో ఆవు పాలు అరిగినంత సులువుగా బర్రె పాలు అరగవు. అయితే బర్రె పాలలో ఫ్యాట్ ఎక్కువ ఉంది, కాఫీ టీలకు రుచి బాగుంటుంది, వెన్న నెయ్యి అన్ని రుచి బాగుంటాయి. అంటే కాబట్టి అన్ని రుచి కోసం ప్రధానంగా తీసుకుంటారు. లేకపోతే వస్తాదులు శారీరక దారుఢ్యం పెంచాలనుకునే వాళ్ళకి అది చాలా ఉపయోగం. అయితే ఎవరి కారణాలు అవి, దానివల్ల అది. అయితే సాత్వికమైన ఆలోచన, బుద్ధి కుశలత కోసమైతే ఆవు పాలు, పెరుగు, వెన్న చాలా మంచిది. ఈ చిన్నపిల్లలకి ఏ వయసు నుంచి ఆవు పాలు ఇవ్వచ్చు అండి? మనం పూర్వం చూసేవాళ్ళం, తల్లి దగ్గర ఎప్పుడైనా పాలు లేకపోతే ఆవు పాలు ఇచ్చేవాళ్ళు. అంటే సొంత ఆవు ఉంటే మన దగ్గరలో శుద్ధమైన ఆవు పాలు దొరికితే ఖచ్చితంగా ఇవ్వవచ్చు, ఫ్రెష్ ఆవు పాలు. అయితే ఎవరికైనా సరే తల్లిపాలు శ్రేష్టము. మొదటి 6 నెలలు తల్లిపాలు ఇవ్వాలి. దొరకని పక్షంలో ఆవు పాలు ఇవ్వచ్చు చిన్నపిల్లలకు కూడా. ఓకే, 6 నెలల పిల్లలకు కూడా మనం ఆవు పాలు ఇవ్వచ్చు. చాలామంది అనుకుంటారు ఆవు పాలు వేడని. ఆవు పాలు వేడి అనేది అపోహ మాత్రమే. తాగిన 1-2 రోజుల్లో ఏమైనా అలా అనిపించవచ్చు, కానీ అది కాదు. అది వారి శరీరంలో ఉన్న ఒక ఆలోచన వల్ల. రాత్రిపూట పాలు తాగాలి, పగలుపూట మజ్జిగ, పెరుగు తీసుకోవాలి. ఈ క్రమంలో వెళ్తే కనుక వేడి అయితే కాదు. చాలామంది ఇళ్లలో వేడి పదార్థాలు చాలా తింటారు. వేడి గురించి మాట్లాడరు, కానీ ఆవు పాలు అనేసరికి వేడి అంటారు. దీనికి ఒక కారణం, వాళ్ళకి చాలా ఇష్టమైన టీ, కాఫీలకి ఆవు పాలు సరిపడవు. దాన్ని మాన్పించే పద్ధతిలో ఆవు పాలు వేడి అనే నెపం నిర్తారు, రుద్దుతున్నారు అంతే. మరి మాకు ఇంత మంచి సమాచారం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలండి.